మీలో ఎవరైనా నన్ను ఏదైనా అనే ముందు నేను మీ అందరితో ఒక విషయాన్ని చెప్పాలని కోరుకుంటున్నాను. నేను పిచ్చివాణ్ణి అయిపోయాను. మతిపోయింది నాకు. బుల్బుల్ ప్రేమలో గుడ్డివాణ్ణి అయిపోయాను. మంచి ఇంకా చెడుకు మధ్య తేడా తెలుసుకోలేకపోయాను. నాకు ఎలా అనిపించిందంటే తనే నా లోకం సర్వస్వమని. తన కోసం పిచ్చివాణ్ణి అయిపోయాను. తనని పొందడం కోసం మొండి పట్టి పట్టాను నేను. అందుకే నేను ఇదంతా చేశాను. చూడండి, నాకు బాగా తెలుసు నేను ఏదైతే చేశానో దానికి తప్పకుండా నాకు శిక్ష పడుతుంది. కానీ శిక్షతో పాటుగా నేను మీ నుండి క్షమాపణ కూడా కోరుతున్నాను. ప్లీజ్, దయచేసి మీరందరూ నన్ను క్షమించండి ప్లీజ్. జైల్లో ఒక్కరోజుంటే నీకు నీ తప్పు గురించి తెలిసిందా? లేదు, అలాంటిదేం లేదు అభి. నేను ఎప్పుడైతే బుల్బుల్ని చూశానో నాకప్పుడే బుద్ధొచ్చింది అభి. తను మీ అందరినీ ఎంతగానో ప్రేమిస్తుంది. అరే, నేనైతే బుల్బుల్ కోసం మీ అందరినీ చంపడానికి సిద్ధపడ్డాను. కానీ తను మీ అందరినీ ఎంతగా ప్రేమిస్తుందంటే తన ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడింది. బుల్బుల్ మొండికేసింది నేను పట్టుబడాలి అని. అందుకే నేను పట్టుబడ్డాను. నేను ఇదంతా కేవలం బుల్బుల్ కోసమే చేస్తున్నాను. ఇప్పుడు నేను మీ అందరి ముందు ఆ వ్యక్తి పేరు చెప్పబోతున్నాను. వాళ్ళు కిడ్నాపింగ్లో నాకు పూర్తిగా సహాయం చేశారు. నాకు బాగా తెలుసు. ఇది చెప్పిన తర్వాత మీరు నన్ను అస్సలు క్షమించరు. కానీ బహుశా ఇలా కూడా జరగచ్చు కదా. ఒక మంచి పని చేసిన తర్వాత నన్ను నేను క్షమించుకోగలనేమో. కమ్ టు ద పాయింట్. ఆ వ్యక్తి ఎవరో పేరు చెప్పు. నాకు కిడ్నాపింగ్లో సహాయం చేసిన వ్యక్తి పేరేమిటంటే తన పేరు అలియా. ఒకవేళ తను నిజంగానే మన పేర్లు చెప్పేస్తే అప్పుడు అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.